వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో చెట్లు స్కూళ్ల పేరుతో దోపిడీ, కార్పొరేషన్ నిధుల దుర్వినియోగ ఆరోపణలు. కరాటే ద్వారా మంచి క్రమశిక్షణ అలవడుతుంది, సినీ హీరో సుమన్ కేఎన్ఆర్. గాజువాకలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా, మహిళలకు చీరల పంపిణీ. జనతా వారధి ద్వారా భూ సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి, ప్రజా వేదికలో వినతులు. నెల్లూరులో మున్సిపల్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు చెట్టు స్కూళ్ల పేరుతో దోపిడీకి తెరలేపుతున్నారని, దీనికి కార్పొరేషన్ నిధుల్ని వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఒక్కో చెట్టు నాటేందుకు 5,000, దాని నిర్వహణకు 12,000 కార్పొరేషన్ నిధుల నుంచి ఖర్చు పెడుతున్నారని, మేము ఆధారాలతో సహా ప్రశ్నిస్తే సిఎస్ఆర్ నిధులిస్తామని చెప్తున్నారని, విఆర్ హై స్కూల్ అభివృద్ధి విషయంలోనూ కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని, అప్పుడు సిఎస్ఆర్ నిధులిస్తామని చెప్పి తిరిగి కార్పొరేషన్ నుంచే 10 కోట్లు తీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు క్లుప్తంగా కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి కానీ, అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి అహంకారపూరితమైనటువంటి స్వభావాన్ని గోవర్ధన్ రెడ్డి గారు క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నేను మీకు మరికొన్ని వివరాలు కూడా తెలియజేస్తాను. నేను నారాయణ గారు ప్రధానంగా ఇంకొక మాట కూడా చెప్పాలా, ఆయన చెట్లు నాటుతా ఉంటే అది చూసి ఓర్వలేక మేము ఏదో కడుపు మండి చేస్తామన్నాం అని మాట్లాడతారు నారాయణ గారు. ఎవరైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. చదువుకున్నవారు, మీరు ఒక టీచర్గా పనిచేసిన వాళ్ళు, మీరు మాట్లాడుతున్నటువంటి తీరు, మీరు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే బాధాకరం అనిపించింది. నెల్లూరు నగరానికి మిమ్మల్ని రెండోసారి మీరు మంత్రిగా ఉన్నారు మన జిల్లా నుంచి. ఈ నగరంలో హైయెస్ట్ మెజార్టీతో కూడా గెలిచినారు. చదువుకున్న వాళ్ళు, మేధావులు నెల్లూరులో ఉన్నారు. మరి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఒకసారి నేను కూడా వినిపిస్తాను. దానికి ముందు ఒక మాట అది చెప్తా ఉన్నాం, మేము ప్రజల తరపున జవాబుదారీగా ఉండమని మాత్రమే కోరుకుంటా ఉన్నామే, కానీ ఇష్టారాజ్యంగా విచ్చలవిడితనంగా మీరు ప్రజల నుంచి, పేదల నుంచి ట్యాక్సుల రూపంలో హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్సులు కానీ ఈ పేరుతో దండినటువంటి డబ్బుల్ని మీ ఇష్టారాజ్యంగా మీరు పంచిపెడతారంటే చూసుకుంటూ ఊరుకునేది లేదు. మీరు కేసులు పెడతారంటున్నారు, బెదిరిస్తారు, ఇంకోసారి మాట్లాడితే అట్ట చేస్తూ ఉంటారు, ఇట్ట చేస్తూ ఉంటారు. కరాటే ద్వారా మంచి క్రమశిక్షణ అలవడుతుంది అని సినీ హీరో సుమన్ కేఎన్ఆర్ అన్నారు. గాజువాక ఉక్కు నగరం క్లబ్ హాల్లో భారత్ వోడాకాయ్ కరాటే డు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు సిహెచ్ సతీష్ కుమార్ అధ్యక్షతన కరాటే గ్రేడింగ్ బెల్ట్ టెస్ట్ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరో మరియు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ జాతీయ అధ్యక్షులు సుమన్ తల్వార్, గౌరవ అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ కరుణం రెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. పలువురు క్రీడాకారులకు వైట్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్, ఎల్లో, బ్లూ, బ్లాక్ బెల్ట్లను, సర్టిఫికేట్లను అందజేసి అభినందించారు. అదేవిధంగా మన ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా బ్లాక్ బెల్ట్ లో 7th గా తీసుకున్నటువంటి సీనియర్ మాస్టర్ గారు శ్రీ సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసేటువంటి గౌరవనీయులు వోడాకాయ్ కరాటే డు అసోసియేషన్ ఆల్ ఇండియా చైర్మన్ గారు. మరి మన ప్రాంతంలో ఎప్పుడు కరాటే పోటీలు జరిగినా సరే స్టూడెంట్స్ ని, క్రీడాకారులు ప్రోత్సహించడం కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించుకొని వచ్చి అందరికీ ఆయన చేతి మీదుగా సర్టిఫికేట్స్ ఇచ్చి ఆస్వాదిస్తున్నటువంటి ప్రముఖ సినీ హీరో శ్రీ సుమన్ సార్కి, అదేవిధంగా వేదికైనటువంటి పెద్దల రాజు గారికి, మిగతా డాక్టర్ దిలీప్ కుమార్ గారికి, మన రాము గారికి, అంబు గారికి, అగస్త్య గారికి, అదేవిధంగా పేరెంట్స్ కి, ముఖ్యంగా క్రీడాకారులు, కరాటే పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మీరు ఈ కరాటే గ్రేడ్ బెల్ట్ లో గతంలో వైట్ బెల్ట్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళారు.
ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ అలా బ్లాక్ బెల్ట్ వరకు కూడా మీరంతా తీసుకుంటున్నారు. అది రాబోయే రోజుల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మీరు పాల్గొని మీ ప్రతిభ కనబరిచి ఖచ్చితంగా మెడల్ సాధించి మీ తల్లిదండ్రులకి అదేవిధంగా మీ కోచెస్ కి మంచి పేరు ప్రఖ్యాతి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇందాక రాజుగారు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా కోసం చెప్పారు. క్రీడల్లో స్పోర్ట్స్ కోటా కూడా ఉంది, కరాటేకి కూడా ఉంది. మీరు బాగా చదువుకుంటే ఉన్నత చదువుల్లో మీకు స్పోర్ట్స్ కోటాలో సీట్ వస్తుంది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వేరే రాష్ట్రాల్లో అయితే కేవలం 2% మాత్రమే ఉంది, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3% కోటా మన కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఖేలో ఇండియా పథకం ద్వారా ఎవరైనా మీలాంటి క్రీడాకారులు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటే వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే గతంలో చాలా తక్కువ మెడల్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు మన భారతదేశానికి అన్ని స్పోర్ట్స్ లో కూడా మెడల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. మరి మీ సీనియర్ కోచెస్ నేర్చుకునేటువంటి మెలకువలన్నీ నేర్చుకుని, ముఖ్యంగా చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఆత్మరక్షణకి ఈ యొక్క కరాటే ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు డైలీ 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఫిట్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు, చదువుల్లో కూడా చక్కగా రాణిస్తారు. ఇటు స్పోర్ట్స్ తో పాటు చదువులను కూడా బాగా మార్క్స్ సంపాదించుకొని మీ పేరెంట్స్ కి అదేవిధంగా ఈ సీనియర్ కోచెస్ కి పేరు పెట్టేసి తీసుకోవాలని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇది, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. సో మీ అందరికీ తెలుసు అనుభవ మాస్టర్ గురించి, అండ్ మనతో పాటు ఆయన ట్రావెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు భారత్ ఓడకాయ దానికి ఏంటంటే ఆయన జాబ్ ని డిజైన్ చేస్తూ దీనికి ఫుల్ టైమ్ గా ఆయన ఇన్స్ట్రక్టర్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మాస్టర్ ఓడకాయ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే పార్ట్ టైం చేయడం అది కూడా ఒక మంచిదే, కానీ ఫుల్ టైం గా దీనికి డెడికేట్ చేసి పిల్లలందరికీ టైం ఇస్తూ, ఒకవేళ అక్కడ మహిళలు క్లాస్ ఉంటే కూడా అది అటెండ్ చేస్తూ సీఎం చంద్రబాబు సెక్యూరిటీలోని ఎన్ఎస్జీ కమాండర్ కు డీహైడ్రేషన్. అన్నా క్యాంటీన్ వద్ద చంద్రబాబు మాట్లాడుతుండగా కింద పడబోయిన ఎన్ఎస్జీ కమాండర్. వెంటనే కమాండర్ ను పక్కకు తీసుకెళ్లి అంబులెన్స్ లో చికిత్స. డీహైడ్రేషన్ వల్లే కళ్ళు తిరిగాయన్న వైద్యులు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మరొక్కసారి కోరుతున్నా, అలాంటి విభిన్నమైన పరిస్థితులకు మనం వ్యతిరేకంగా వాళ్లకు తోచిన విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు పోయి కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా అన్ని విధాలా ఈ ప్రభుత్వం సక్సెస్ కావాలని మరొక్కసారి కోరుకుంటూ, రాష్ట్రంలో చాలా మంది ముందుకు వస్తున్నారు. వాళ్లకు తోచిన విధంగా వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఈ ప్రభుత్వం సక్సెస్ కావాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అన్నా క్యాంటీన్ వద్ద స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు మిఠాయిలు పంపిణీ చేయడంతో పాటు స్వయంగా భోజనం వడ్డించారు. చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని స్పీకర్ ఆకాంక్షించారు. అలాగే ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ కు 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించడాన్ని ఆయన అభినందించారు. పేదలకు తక్కువ ధరకే భోజనం అందించాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 269 క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, త్వరలో మరికొన్ని ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రతిరోజు లక్షలాది మంది ఈ క్యాంటీన్ల ద్వారా లాభపడుతున్నారని, ప్రజలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Jai Chandra. Chandrababu. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
అయ్యన్న పాత్ర గారి నాయకత్వం అయ్యన్న పాత్ర గారి నాయకత్వం బాబు గారి నాయకత్వం బాబు గారి నాయకత్వం అంటే తనైతే ఒకటి ఈ రోజు తోట వచ్చేయండి కాదు అదే అంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. గత ప్రభుత్వంలో ఐటీ విప్లవం తీసుకొచ్చి విజన్ 2020 వంటి వినూత్న పథకాలను అమలులోకి తీసుకొచ్చి యువతకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన ఆయన సంక్షేమాన్ని పెద్ద ఎత్తున పరుగులు పెట్టిస్తున్న నేత చంద్రబాబు నాయుడు అని అన్నారు. అమరావతి నగర నిర్మాణంలో ఒక రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని నిర్మించిన ఘనత ఆయనకే చెందుతుందని చెప్పారు. యువత పట్ల, రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల అందరికీ అందుబాటులో ఉంటూ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 నెలలుగా చంద్రబాబు నాయుడు, మోడీ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ సహకారంతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకువస్తున్న పరిశ్రమల కారణంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రతిపక్షంలో సైతం ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పక్షాన పోరాడుతూ ప్రజల్ని చైతన్యం చేసే విధంగా కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సంస్థాగత నిర్మాణం చేపట్టే విధంగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో సైతం చెరగని ముద్ర వేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో సైతం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. సామాజిక న్యాయాన్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ఎంతో మంది దళిత యువకులకు రాజకీయ అవకాశాలు కల్పించి ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది అని పేర్కొన్నారు. అనంతరం 14 మందికి తోపుడు బండ్లు, 7గురికి హెడ్ క్వార్టర్స్ అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో 3 పూట్లు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఇలా చూడండి సార్, అందరూ ఇలా చూడండి. సార్ కొద్దిగా తీసిన వాళ్ళు ఎలా చూడండి. సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమలాపురం ఎమ్మెల్యే ఆయనాబతుల ఆనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కాపునాడు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం మరియు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఐటీ రంగంలో తెలుగు వారి ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు చేసిన కృషిని ప్రశంసించారు. హైటెక్ సిటీ నిర్మాణం, అభివృద్ధి పరిపాలనలో ఆయన చూపిన దూరదృష్టి రాష్ట్రానికి దోహదపడిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ కీలకమని, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో ఆయన పాత్ర ప్రముఖమని అన్నారు. చంద్రబాబు నాయుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బ్యాచ్ అయిన తర్వాత కిమ్స్ విద్యార్థులు 30 మంది వచ్చారు. 30 మంది ఇస్తారు. కేక్ కటింగ్ అయిపోయిందా? చూడతా మీడియా అంతా 20 గంటలు కవర్ చేయండి. 20 గంటలు కవర్ చేయండి మీడియా. అశ్వత్థామారెడ్డి గారి పత్రికా ప్రకటన 24/2026. గత ఎన్నేళ్లుగా ఆవిష్కృతంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికే ఎన్నోసార్లు అజెండాలో పొందుపరచడం, విజ్ఞాపన పత్రాలతో తెలంగాణ ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయం. ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, 2021-25 వేతన సవరణ, 2017 పీఆర్సీ బకాయిలు, రిటైర్డ్ అయిన వారికి చెల్లించాల్సిన అన్ని బకాయిల చెల్లింపులు వంటి అన్ని అంశాలను రేపు అనగా మంగళవారం 21/4/2026 మధ్యాహ్నం లోపల తెలంగాణ ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించాలని కోరుతూ, అలా కాని పక్షంలో మెజారిటీ యూనియన్ల జేఏసీగా మేము 22 నుంచి జరిగే సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కనుక ప్రభుత్వం మరియు ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి ప్రజా రవాణాకు, ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతూ, ఒకవేళ సమ్మె అనివార్యమైతే సంస్థ తెలంగాణ ఆర్టీసీ కార్మిక, శ్రామిక ఉద్యోగులందరూ సమ్మెకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నా. ఇట్లు అశ్వత్థామారెడ్డి, ఎం నరేందర్, స్వామి కుమార్, బిఎంఎస్, పి హరికిషన్, ఎస్ఎంఎంయు వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్కేవి, రామావతారం, టిడబ్ల్యూసి. మిత్రులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు, కార్మిక సోదరి సోదరులకు, ఆర్టీసీ అందరి సిబ్బందికి మరి గత ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, పరిష్కారం నోచుకోలేని సమస్యలు, మరి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి కూడా ఎన్నో సార్లు ఎజెండా రూపంలో, నోటీసు రూపంలో విన్నవించడం జరిగింది. కార్మికులు ఎంతో ఆశతో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తేవడానికి ఆర్టీసీ కార్మికులు కూడా పాత్ర కూడా ఉంది. మరి ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి కార్మికులు ఎంతో ఇవి మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తే మన సమస్యలు పరిష్కరిస్తారని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకునే తప్ప ఇంకా ప్రధానమైన కొన్ని సమస్యలు ఎలాంటి పరిష్కార దిశగా లేకుండా రోజు రోజు కార్మికులపై పరిభారం పెరుగుతూ, ఎలక్ట్రిక్ బస్సుల పేరుతోన కార్మికుల ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇలాంటి ఎన్నో వేధింపు చర్యలకు గురి చేస్తూ ఒక్కొక్క రోజు 14-15 గంటల డ్యూటీలు చేస్తూ కార్మిక వర్గం ఎంతో తీవ్ర మనస్తాపానికి గురైన సందర్భంలో కొన్ని సంఘాలు సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇచ్చిన ఏజెండా కావచ్చు, మాతో పాటు 5 మిత్ర స్వచ్ఛ సంఘాలు, మాతో పాటు 6 సంఘాలు ఉన్నాయి జేసీగా. మొన్న ఫ్రైడే నాడు మంత్రి గారిని కలిసినాం. సమస్యలు పరిష్కరించాలని చెప్తే మంత్రి గారు ఒక 2-3 డేస్ లో సమస్య పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా సమస్య పరిష్కారం దొరకలేదు. మళ్లీ ఈ రోజు కూడా సమస్య పరిష్కారం నుంచి మంత్రి గారిని కలిస్తే అది మాకు ఎలాంటి పరిష్కార దిశగా ప్రయత్నం జరగలేదు. కాబట్టి ప్రభుత్వంలో విలీనం కావచ్చు, ప్రధానమైన అంశాలున్నాయి. యూనియన్ల పునరుద్ధరణ జరిపి ఎన్నికలు జరపాలన్నాం. చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ శాశ్వత పద్ధతిమైన ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా 2017 పీఎస్ సంబంధించిన ఏరియాస్ కావచ్చు, ఇంకా రిటైర్ అయినా గ్రాట్యుటీ కూడా ఇవ్వని సందర్భం ఉంది. అలాంటి అన్ని రకాల బకాయిలను మరియు మన 2021 పీఆర్సీ, 25 పీఆర్సీ సంబంధించిన అంశాలు ఎన్నో పెండింగ్ ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులో పనిచేస్తున్న డ్రైవర్లకు రేపు జరగబోయే రిక్రూట్మెంట్ లో వెయిటేజ్ మార్కులు ఇచ్చి, ప్రాధాన్యత మార్కులు ఇచ్చి వాళ్ళను రెగ్యులర్ కు చేయాల్సిందిగా మా యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ప్రైవేటు బస్సులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బడి ముబ్బడిగా పెరగడం, దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ
మరి ఈరోజు ఉద్యోగులు రోజు రోజు సమస్యలతోన దినదిన గండంగా ఒక అభద్రతా భావంతోన ఈ కార్మిక వర్గం రోజు రోజు ఇబ్బంది పడుతుంది. కాబట్టి మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, మన పరిస్థితులని కార్మికులు భావించిందో ఆ దిశగా ప్రభుత్వం అడుగులేనని చెప్తూ ఈ సమస్యలు రేపు మధ్యాహ్నం లోపల, రేపు 21 నాడు మధ్యాహ్నం లోపల సమస్యలు పరిష్కరించకపోతే మరి సమ్మె వైపు వెళ్లాలని మేము కూడా టీఎంయూగా, మాతో పాటు ఎన్ఎంయూ, బిఎంఎస్, ఎస్టీఎంయూ, తెలంగాణ వర్కర్స్ యూనియన్, తెలంగాణ కార్మిక సంఘం విభాగం ఇవన్నీ కూడా నిర్ణయం చేసినాం. కాబట్టి మేము ప్రభుత్వానికి మరొకసారి మనవి చేస్తున్నాం. ఇది మన ప్రభుత్వం, మా ప్రభుత్వం మేము అందరం భావించాం. కాబట్టి ఆ దిశగా కార్మిక ప్రశాంతతను కాపాడి సమస్యలు పరిష్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు సమ్మె వైపు వెళ్లడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పక్కా సమాచారంతో ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణం ఆదోని, సిరుగుప్ప, పెద్ద తుంబలంకు చెందిన 4గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేసుకుని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్ కు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి 22 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నారని సమాచారం మాకు రావడంతో ఎస్బీ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మన టౌన్ సీఐ గారు అయిన శ్రీనివాసులు గారు, అలాగే టౌన్ ఎస్ఐ గారు మధుసూదన్ గారు, వీరందరూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మా కర్నూలు ఎస్పీ గారు అయిన విక్రాంత్ పాటిల్ సార్ వారి ఆదేశాలతో నా పర్యవేక్షణలో ఒక 6గురిని ముద్దాయిలుగా తేల్చడం అయినది. 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాం. వారి పేర్లు మహమ్మద్ కాజా ఎమ్మిగ్నూర్ టౌన్, షరీఫ్ ఎమ్మిగ్నూర్ టౌన్, అలాగే పవన్ కుమార్ పెత్తొంబలం, సనాతన రంగాచారి ఎమ్మిగ్నూర్ పట్టణం. ఇంకొక 2 అనగా శివమూర్తి ఆదోని, పీరా సిరుగుప్ప, వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. ముమ్మరమైన దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళని కూడా తొందరలో ట్రేస్ చేస్తాం. ఊరి దగ్గర నుంచి 22 లక్షలు సీజ్ చేయడం అయింది. అలాగే 4 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. విచారణలో మనకు తెలియదు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫిజికల్గా కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నారు. డెక్ 247 అనే బెట్టింగ్ యాప్ ద్వారా చేస్తున్నారు. ఎవరైనా కూడా ఇటువంటి యాప్స్లో పాల్గొని వారి జీవితాలని నాశనం చేసుకోవద్దు. ఒకసారి ఇలా క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో ఇలా బుక్ చేస్తున్నారు అని చెప్పి, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ కనుక అరెస్ట్ అయితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. యువత ఇలాంటి ప్రలోభాలకు లోనై వీటిలో క్రికెట్ బెట్టింగ్ చేస్తూ తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తుందని ఎవరైనా ఆశ చూపించి వాళ్ళని ఇలాంటి ప్రలోభాలకు లోనైనట్లయితే వాళ్ళందరి మీద మా నిఘా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. క్రికెట్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే వాడాలి. అంతే తప్ప దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఈ క్రికెట్ బెట్టింగ్ అలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా పోలీసు చర్యలు తీసుకుంటాము. ఇలాంటి వారి మీద పీడీ యాక్ట్, తర్వాత ఎక్స్టెన్మెంట్, అలాగే రౌడీ షీట్లు అన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సమాచారం అందించండి ఖచ్చితంగా. ఈ వార్తలు ఎందరితో సమాప్తం.